ఎస్, అనుకున్నట్టుగానే కవితకు సంబంధించినటువంటి విషయంలో రచనారెడ్డి, అడ్వకేట్ రచనారెడ్డి మొదటి నుంచి చెప్తూనే వస్తున్నారు. ఖచ్చితంగా ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే ఆ కేసులో రచనారెడ్డి చెప్పినట్టుగానే ఎమ్మెల్సీ కవిత హస్తం ఉంటుందని మొదటి నుంచి కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఎట్టకేలకు రచనారెడ్డి అడ్వకేట్ చెప్పినట్టుగానే కవితనైతే అరెస్ట్ చేసినటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. అరెస్ట్ చేసి దాదాపు వారం రోజులు కావస్తుంది. ఈరోజు కూడా కవితకు సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్ విషయంలో కొట్టివేసినటువంటి సందర్భం అయితే మనకు కనబడుతూ ఉంది. మనతో పాటుగా అడ్వకేట్ రచనారెడ్డి గారు, మేడం మీరు మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఈడీ ఇన్వాల్వ్ అయిందంటే ఖచ్చితంగా ఏదో ఒక హస్తం ఉంటుందని. చివరికి అరెస్ట్ అయితే చేశారు, ఇప్పుడు జైల్లో పెట్టినటువంటి సందర్భం ఉంది. ఆ జైల్లో పెట్టినటువంటి సందర్భంలోనే ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి కేజ్రీవాల్ను కూడా జైల్లో పెట్టారు. ఇదంతా కక్ష సారింపు చర్యగానే చేస్తున్నారని ముఖ్యమంత్రి, గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఒక లెటర్ రిలీజ్ చేయడం జరిగింది. అసలు లెటర్ కంటే ముందు ఈ జ్యుడిషియరీ కస్టడీ ఇవన్నీ ఎట్లా కొనసాగే అవకాశం ఉంది? ఒక అడ్వకేట్గా ఏం చెప్పదలుచుకున్నారు? అందరికీ నమస్కారం అండి. అయితే ఇక్కడ ఈ పాలిటిషియన్స్ అంటే నేను ఒక పార్టీ ఇంకో పార్టీ అని అంటలేను. అయితే మీరు పాలిటిషియన్స్ని నమ్మే ముందు జ్యుడిషియరీని నమ్మండి అని నేను మన ప్రేక్షకులకు ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు కక్ష సాధింపు చర్య లేకపోతే ఇంకోటి ఏదో చర్య, ఎలక్షన్స్ అప్పుడే ఎందుకు చేస్తున్నారు, 10 నెలల ముందు ఎందుకు చేయలేదు, 10 నెలల తర్వాత ఎందుకు చేయరాదు, నిన్నెందుకు చేయరాదు, రేపెందుకు చేయరాదు, ఇదంతా ఉత్తి మాటలండి. దీనికి ఎటువంటి జ్యుడిషియల్ స్క్రూటినీలో దీనికి ఎటువంటి వాల్యూ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మొన్న జరిగిన సందర్భాలు చూద్దాం. కవిత గారిని అరెస్ట్ చేసిన రోజు, సర్చ్ అండ్ సీజర్ తర్వాత అరెస్ట్ చేసిన రోజు క్లియర్గా ఏమన్నారు, ఇది ఇల్లీగల్ అరెస్ట్, ఇది ఒక ఆర్డర్, అంటే ఆల్రెడీ ఒక సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది నన్ను అరెస్ట్ చేయొద్దు, కోయర్సివ్ స్టెప్స్ అంటే ఫోర్స్ఫుల్ యాక్షన్ తీసుకోదని ఆర్డర్ ఉన్నది, దీన్ని ఉల్లంఘన చేస్తూ ఈడీ వాళ్ళు అరెస్ట్ చేస్తుండ్రు అని చెప్పేసి అన్నారు. ఇప్పటి వరకు ఎవరు కంటెంప్ట్ ఫైల్ చేయలేరు సుప్రీంకోర్టులో. కంటెంప్ట్ ఫైల్ చేయకపోగా ఇల్లీగల్ అరెస్ట్ మీద కూడా ఎవరు కేసు వేయలేరు. ఈ ఇల్లీగల్ అరెస్ట్ మీద కేసు వేయకపోగా, కంటెంప్ట్ ఫైల్ చేయకపోగా సుప్రీంకోర్టులో ఉల్టా వీళ్ళే కేసు వాపస్ తీసుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు. ఎందుకంటే వీళ్ళు లాస్ట్ ఇయర్ వేసిన కేసు బెయిల్ గురించి నన్ను అరెస్ట్ చేయొద్దు, నా ఇన్వెస్టిగేషన్ మా ఇంట్లోనే జరగాల కాబట్టి. ఇప్పుడు ఆల్రెడీ దాని మీద ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులైనా ఏదైనా లేకుండే, ఒకసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటే మంచితనంతో మేము ఈమెన్ పిలవంలే అని చెప్పేసి నెక్స్ట్ హియరింగ్ దాకా మేము పిలవము అని చెప్పేసి అండర్టేకింగ్ ఇచ్చింది. ఆ అండర్టేకింగ్ అరెస్ట్ అయిన రోజుకి అయిపోయింది. సో ఇప్పుడు ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులో ఎటువంటి ప్రొటెక్షన్ లేనప్పుడు సుప్రీంకోర్టు నుంచి అయినా ఏ కోర్టు నుంచి అయినా వీళ్ళ ప్రాసెస్ రెగ్యులర్గా కంటిన్యూ అవుతున్న 2 ఏళ్ల నుంచి కంటిన్యూ అవుతున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగానే ఈడీ తన ప్రాసెస్ తను చేసుకుంటూ వెళ్ళిపోయింది. సో కంటెంప్ట్ ఫైల్ కాలేదు, ఇల్లీగల్ అరెస్ట్ కాదు, అండ్ వీళ్ళే ఆ కేసుని విత్డ్రా చేసుకోవడం జరిగింది. సో క్లియర్గా ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ ఎటువంటి ఉల్లంఘన జరగలేదు. సరే, ఇది ఇల్లీగల్ అరెస్టే అని అనుకుంటే, లేకపోతే కంటెంప్టే అంటే లైక్ తప్పుడు అరెస్టే అని అనుకుంటే, మళ్ళీ అంటున్నాను, పాలిటిషియన్స్ని నమ్మకండి, మన జ్యుడిషియల్ సిస్టమ్ని, లాని నమ్మండి. నెక్స్ట్ డే కవితను రిమాండ్ కోసం ప్రొడ్యూస్ చేసినప్పుడు రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ స్పెషల్ కోర్టు, ఈడీ పిఎంఎల్ఏ చట్టం కింద స్థాపించబడ్డ స్పెషల్ కోర్టు. ఈ స్పెషల్ కోర్టు హైరార్కీ అంటే ఫస్ట్ ఉన్నత న్యాయస్థానం ఉంటుంది సుప్రీంకోర్టు తర్వాత అన్ని రాష్ట్రాల హైకోర్టులు ఉంటాయి. ఆ హైకోర్టుల కిందనే ఈ ట్రయల్ కోర్టులు, స్పెషల్ కోర్టులు, డిస్ట్రిక్ట్ కోర్టులు. సో ఆ హైరార్కీ ఉంటుంది. ఒక హైరార్కీలో ఇక్కడున్న ట్రయల్ కోర్టు సుప్రీంకోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చి సుప్రీంకోర్టుని ఉల్లంఘన చేస్తూ ఆమెను రిమాండ్ చేస్తారా? ఎట్లా అంటే ప్రజలు ఎట్లా నమ్ముతుండ్రు అసలు ఇల్లీగల్ అరెస్ట్, ఈ రిమాండ్ తప్పు అని చెప్పేసి. సో అందుకోసము దాన్ని నమ్మకండి. అండ్ అందుకోసమని రిమాండ్, ద అరెస్ట్ యాజ్ వెల్ యాజ్ రిమాండ్ హ్యాస్ బిన్ డన్ ప్రొసీజరలీ ఇన్ కీపింగ్ విత్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్.